సిటీలో గోల్డ్ షాపులు తెరుచుకున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ పెంపుపై సమ్మె చేస్తున్న గోల్డ్ వ్యాపారులు నెలన్నర తర్వాత షాపులు తెరిచారు. అటు ప్రభుత్వానికి ఇటు వ్యాపారులకు తీవ్ర నష్టం రావడంతో కేంద్రం సూచనలతో సమ్మెను వాయిదా వేశారు జ్యువెలరీ ఓనర్స్. సిటీలో గోల్డ్ షాపులు మళ్లీ కళకళలాడుతున్నాయి. కేంద్ర బడ్జెట్లో బంగారు ఆభరణాలపై 1% ఎక్సైజ్ డ్యూటీని నిరసిస్తూ 42 రోజులుగా జ్యువెలరీ వ్యాపారులు సమ్మె చేశారు. తాజాగా జరిగిన చర్చల్లో మోడీ ప్రభుత్వం ఫ్రెండ్లీ పాలసీ తీసుకొస్తామని హామీ ఇచ్చింది. దీంతో షాపులు ఓపెన్ చేశారు గోల్డ్ వ్యాపారులు. కేంద్రం హామీతో ఈ నెల 24 వరకు సమ్మె వాయిదా వేసింది జీజేఎఫ్. ఎక్సైజ్ డ్యూటీ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయలేమంటూనే జ్యువెలర్స్ కు అనుకూలంగా ఫ్రెండ్లీ పాలసీ తెస్తామని హామీ ఇచ్చింది. అయితే 2 లక్షలు దాటిన జ్యువెలరీ కొనుగోళ్లకు పాన్ కార్డు వివరాలు తప్పనిసరి అన్న రూల్ సరిచేసి 10 లక్షలకు పెంచాలని కోరుతున్నారు జ్యువెలరీ వ్యాపారులు. సో దీని తర్వాత చాలా ఆర్గనైజేషన్స్, జ్యువెలరీ అసోసియేషన్స్ అందరు నేషనల్ లెవెల్లో కలిసి జీజీఎఫ్తో వీ హ్యాడ్ అ టాక్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ దీనికి మంచి రెస్పాండ్ అయ్యి సో దే గివెన్ అ పాజిటివ్ నోట్ సెయింగ్ ఇట్ ఎలాంటి హరాస్మెంట్ ఉండదు. ఇట్స్ ఫర్ ద యాక్చువల్లీ వే ఫర్ జిఎస్టీ అని చెప్పేసి. సో ఎటువంటి హరాస్మెంట్ ఉండదు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దీనికి ఏ సబ్మిషన్ కూడా ఆన్లైన్ త్రూ ఉంటుంది, అండ్ వ్యాట్ రిటర్న్స్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇది కూడా ఉంటుంది. సో ఆ రికార్డే మేము తీసుకుంటాం, అంతకు మించి ఏం కాదు. ఫ్రెండ్లీ గుడ్ ఇట్ వాస్ దే. ఎక్సైజ్ డ్యూటీని రోల్ బ్యాక్ చేయబోమని కేంద్రం స్పష్టం చేయడంతో ఇప్పటికే కొందరు జ్యువెలర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు షాపులకొచ్చి ఎలాంటి చెకింగ్స్, మ్యాన్ హ్యాండిలింగ్ చేయబోరని కేంద్రం హామీ ఇచ్చిందంటున్నారు వ్యాపారులు. 41 డేస్ జ్యువెలరీ షాపులు అన్ని ఆల్ ఓవర్ ఇండియా క్లోజ్ ఉన్నాయి. అది యాక్చువల్ ఏమిటంటే అది సెంట్రల్ ఎక్సైజ్ ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్. ఈ బడ్జెట్లో సెంట్రల్ ఎక్సైజ్ వచ్చే కారణంగా అందరు జ్యువెలర్స్ కలిసేసి దీనికి యాజిటేషన్ చేశారనమాట. యాజిటేషన్లో మేము సెంట్రల్ గవర్నమెంట్తో విజ్ఞప్తి చేస్తామంటే ఈ ఎక్సైజ్ అనేది మాకు ట్యాక్స్ అనేది మాకు ప్రాబ్లం లేదండి, మళ్ళీ కూడా ఈ డిపార్ట్మెంట్తో చాలా హెరాస్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు గోల్డ్ కంట్రోల్ టైంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో ఎన్ని కష్టాలు, నానా విధంగా కష్టాలు పడ్డారు మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ. ఆ మూలంగా మాకు ఆ భయం ఇప్పుడు కూడా ఉంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్తో మేము చెప్పాము, మీరు ట్యాక్స్ అంటే ఏం పర్వాలేదండి, ట్యాక్స్ అనేది కట్టేస్తాము, కానీ ఎక్సైజ్ మూలంగా వద్దు. స్వచ్ఛ భారత్ సెస్ లేకపోతే ఎడ్యుకేషన్ సెస్ అలా ఏమైనా సెస్ పేరు పెట్టేసి ఈ ఎక్సైజ్ డ్యూటీ మాతో కలెక్ట్ చేసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాము. సమ్మెతో అటు గోల్డ్ వ్యాపారులతో పాటు ప్రభుత్వానికి లక్షల కోట్ల నష్టం వచ్చిందంటున్నారు జ్యువెలరీ వ్యాపారులు. అయితే ఈ నెల 24న కేంద్రం ఫ్రెండ్లీ పాలసీ తీసుకురాకపోతే మళ్లీ సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు.